వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎం మ్యాథ్స్ క్లాస్. భిన్నాలు అనే అంశం పైన టెట్ టీఆర్టీలలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ విషయం పైన టెట్ టీఆర్టీ రాయబోయే అభ్యర్థులకు అవగాహన కల్పించడం కోసం గతంలో నిర్వహించినటువంటి టెట్ టీఆర్టీలలో భిన్నాలు అనే టాపిక్ పై నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని ఎలా సాధించాలో నేను ఈ వీడియోలో వివరిస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు, 1/8 వంతు మామిడి చెట్లు ఉన్నచో మిగిలిన చెట్లు ఎన్ని? ఇది టెట్ 2011లో వచ్చినటువంటి క్వశ్చన్స్. దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు, 1/8 వంతు మామిడి చెట్లు ఉన్నవి. ఓకే, మొత్తం ఇది ఒక తోట, మొత్తం ఒక తోట అనుకుందాం. ఇందులో హారం చూడండి 8 ఉంది కదా, కాబట్టి ఈ తోటని మొత్తం 8 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఓకే, దీనిని 8 భాగాలు, 1 2 3 4 5 6 7 8. ఇందులో చూడండి 3/8 వంతు అంటే 3/8, ఇది 3/8 వంతు కొబ్బరి చెట్లు, తర్వాత 1/8 వంతు మామిడి చెట్లు. ఇక మిగిలినవి ఎన్ని? మిగిలినవి ఎంత చెప్పండి? 4/8. 4/8 మీన్స్ 4 ఎక్కం 4, 4 2 8. ఓకే, సో 1/2. ఈ రకంగా పట్ట రూపంలో సులభంగా చేయొచ్చు, లేదా మొత్తం తోట 1, ఈ 1లో 2 రకాల చెట్లు ఉన్నాయి. అవి ఏంటేంటి? ఈ తోటలో నుండి 2 రకాల చెట్లు, ఒకటి కొబ్బరి చెట్లు, తర్వాత మామిడి చెట్లు. ఈ 2 చెట్లు కలిపి మొత్తం ఎంత అవుతాయి? 3/8 ప్లస్ 1/8. ఈ రెండిటి మొత్తాన్ని ఈ తోటలో, ఒక తోట కాబట్టి దీనిలో నుండి ఇది తీసేయండి, మిగిలినదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో దీనిని చూడండి, 1 మైనస్ 3/8కి 1/8 కలపండి. ఇవి సజాతి భిన్నాలు, హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ లవాలు కూడుకోండి. 3కి 1 కలిపితే 4/8. సో ఒక పూర్ణ సంఖ్యని మనం ఒక పూర్ణ సంఖ్యలో నుండి భిన్నాన్ని చాలా సులభంగా తీసేయచ్చు. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి హారాన్ని దీంతో గుణించండి. 8 ఎక్కం 8, 8 మైనస్ 4, 8 ఎక్కం 8, 8 మైనస్ 4 అంటే 4, 4/8 ఇజ్ ఈక్వల్ 1/2. ఓకే, ఈ రకంగా పట్ట రూపంలో చేయొచ్చు, లేదా మొత్తం తోట 1 కాబట్టి ఆ తోటలో నుండి మొత్తం చెట్ల సంఖ్యలో నుండి ఈ 2 రకాల చెట్లను తీసేస్తే మిగిలినవి మనకు కావాల్సినటువంటి మిగిలిన చెట్లు వచ్చేస్తాయి. చాలా సింపుల్గా సాధించవచ్చు. నెక్స్ట్ తర్వాత రెండవది చూడండి. 2 కుండల బరువు 5.3/4 కిలోగ్రాములు, వాటిలో ఒక కుండ బరువు 2.1/4 కిలోగ్రాములు అయిన రెండవ కుండ బరువు ఎంత? ఇది టెట్ 2011లో క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్న. 2 కుండల బరువు, 2 కుండలు ఉన్నాయి మొత్తం. ఓకే, ఇదొక కుండ, తర్వాత ఇదొక కుండ. వీటిలో ఈ రెండిటి మొత్తం బరువు ఎంతకు సమానం అంటే, ఈ రెండిటి మొత్తం బరువు ఓకే 5.3/4. వీటిలో ఒక కుండ బరువు ఇచ్చాడు. ఒక కుండ బరువు ఎంత ఉంది? 2.1/4. తర్వాత మరి రెండవ కుండ బరువు ఎంత అంటే ఏం చేయాలి? ఈ 2 కుండల బరువులో నుండి ఒక కుండ బరువును తీసేయండి. ఓకే, తీసేస్తే మనకు కావాల్సినటువంటి రెండవ కుండ బరువు వచ్చేస్తుంది. ఓకే, ఈ తీసివేత చేసేటప్పుడు ముందుగా ఈ పూర్ణాంక భాగాలని ఇలా చేయవచ్చు. 5 మైనస్ 2. ఓకే, 5 మైనస్ 2 చేసిన తర్వాత నెక్స్ట్ మనకు మిగిలినటువంటి 3/4 మైనస్ 1/4 ఇలా చేయొచ్చు. 5 నుండి 2 తీసేస్తే 3, ఇది 3 పూర్ణాంక భాగము. 3/4 నుండి 1/4 తీసేయండి. ఇవి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాల తీసివేత కూడా చాలా సులభంగా చేయొచ్చు. జస్ట్ లవంలో నుండి లవాన్ని తీసేయండి. 3 నుండి 1 తీసేస్తే 2, 2/4. ఓకే, సో ఈజ్ ఈక్వల్ 3 పూర్ణాంకం. దీనిని ఇంకా సూక్ష్మీకరించవచ్చు. 2 ఎక్కం 2, 2 2 4. ఓకే, 3 పూర్ణాంకం 1/2. ఇది మిగిలినటువంటి రెండవ కుండ బరువు అవుతుంది. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చి కూడా చేయొచ్చు. 4 5 20, 20కి 3 కలిపితే 23/4 మైనస్ 4 2 8, 8కి 1 కలిపితే 9/4 ఇజ్ ఈక్వల్ 23 నుండి 9 తీసేయండి. 23 నుండి 9 తీసేసినట్లయితే మనకు ఎంత వస్తుంది? 14/4.
దీనిని సూక్ష్మీకరించండి. ఏ ఏ 2 ఏళ్ళ 14 2 రెండ్ల 4 ఈజ్ ఈక్వల్ ఎంత 7/2. 7/2 అంటే మళ్ళీ ఎంతకు సమానం అవుతుంది? 3 పూర్ణాంకము 1/2 అవుతుంది. ఈ రకంగా సెకండ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏముంది ఫ్రెండ్స్? ఓకే, తర్వాత క్వశ్చన్. ప్రణవ తన ఇంటి పనిలో శనివారం 5/12 భాగం మరియు ఆదివారం 1/4 భాగాన్ని పూర్తి చేసిన ఇంకను మిగిలినున్న ఇంటి పని భాగం ఎంత? ముందుగా ఇక్కడ క్వశ్చన్లో చూడాలి, ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నాలలో హారాలు సమానంగా ఉన్నాయా లేవా? ఎప్పుడైనా గమనించండి, హారాలు కనుక సమానంగా లేనప్పుడు ముందు హారాలు సమానం చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత మనకు చాలా సులభంగా దానిని సాధన చేయవచ్చు. థర్డ్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూద్దాం. ప్రణవ తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12 భాగం, శనివారం 5/12 భాగం మరియు ఆదివారం ఎంత చేసింది? 1/4 భాగం. ఇది 2 రోజులలో మొత్తం చేసిన పని. ఓకే, తర్వాత మొత్తం పనిలో ఇంత భాగం ఈ 2 రోజుల్లో చేసింది. మొత్తం పని 1 అనుకుందాం. ఓకే, 1లో నుండి ఈ 2 రోజులలో చేసినటువంటి పనిని తీసివేస్తే మనకు ఇంకా మిగిలినటువంటి పని వచ్చేస్తుంది. సో మొత్తం పని 1 మైనస్, ఇక్కడ చూడండి, ఇక్కడ హారాలు సమానంగా లేవు కావున ఈ రెండింటి యొక్క హారాలు సమానం చేయండి. హారాలు సమానం చేయడానికి హారాల యొక్క కాసాగు అనుకుంటాం. ఓకే, మరి 12 4ల కసాగు ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఎందుకంటే 4 యొక్క గురిజమే 12 కావున వీటి యొక్క కసాగు 12 అవుతుంది. కాబట్టి రెండింటి యొక్క హారాలు 12 చేయడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ దీని యొక్క హారం 5/12 ఉంది, ప్లస్ దీని యొక్క హారం కూడా 12 చేయాలి. అంటే హారాన్ని ఎంతతోని? 4ని 3తోని గుణించండి. 4 × 12. సో లవాన్ని కూడా గుణించండి. సో దేర్ఫోర్ 1 మైనస్ 5/12 ప్లస్ 3 3/4 × 12. దేర్ఫోర్ 1 మైనస్ 5కు 3 కలిపితే 8/12. ఓకే, ఈజ్ ఈక్వల్, చూడండి, ఇది ఒక పూర్ణాంకం, పూర్ణాంకం నుండి భిన్నాన్ని తీసేయాలి. 12 ఎక్కం 12, 12 నుండి 8 తీసేయండి, 4/12. ఓకే, దీన్ని సూక్ష్మ రూపంలో కనిష్ట రూపంలో రాయండి. 4 ఎక్కం 4, 4 × 12, 1/3. సో ఇంకా ప్రణవ చేయాల్సిన ఇంటి పని భాగం ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి 5/7, 3/5, 9/14, 8/15లలో అతి పెద్ద భిన్నం ఇది. ఇది టెట్ 2017లో నిర్వహించినటువంటి పేపర్ 1లోని క్వశ్చన్. ఓకే, దీనిలో అతిపెద్ద భిన్నం ఏది? ఇవ్వబడినటువంటి భిన్నాలలో అతిపెద్ద భిన్నము లేదా అతి చిన్న భిన్నము కనుక్కోవాలంటే ముందు అన్నిటి యొక్క హారాలు సమానం చేసి కనుక్కోవచ్చు. అలా చేయాలంటే హారాలన్నిటి యొక్క కసాగు కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క కసాగు కనుక్కుంటే మనకు ఒక పెద్ద సంఖ్య వస్తుంది. దాంతో అన్నిటి యొక్క హారాలు కనుక్కొని వాటిని పోల్చడం కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి అలా కాకుండా మనం వేరే పద్ధతిలో ఇక్కడ ఇవ్వబడినటువంటి భిన్నాలను దశాంశ రూపంలో మార్చి అలా కూడా మనం వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది సులభంగా కనుక్కోవచ్చు. సో 5/7ను దశాంశ రూపంలో మార్చడానికి 5ను 7తోని భాగారం చేయండి. ఓకే, 5లో 7 పోదు కాబట్టి దశాంశ బిందు పెట్టుకోండి 50. ఓకే, 7 ఏళ్ళ 49. సో ఇది 0.7 వచ్చింది. తర్వాత 3/5. ఓకే, 3ను 5తోని చేయండి. ఓకే, దశాంశ బిందు 0. 5 6ల 30. దీని యొక్క విలువ 5.6 వచ్చింది. అలాగే 9/14. ఓకే, దీని నుండి పోదు కాబట్టి 0. ఓకే, 14 ఏళ్ళ చూద్దాం. 7 4 28. 7 ఎక్కం 7, 7కు 2 కలిపితే 9, 98. కాబట్టి 14 6ల పోతుంది. 6 4 24, 6 ఎక్కం 6. ఓకే, సో 14 6ల 84. సో మనకు ఎంత మిగులుతుంది? 90 నుండి 84 తీసేస్తే 6 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ తర్వాత 14 5ల. ఓకే, 14 5ల చూద్దాం. 5 4 20. ఓకే, 70 వస్తుంది. సో 14 ఎంత 4ల చూద్దాం. 14 4 16, 56. సో 14 4 ఎంత 56. సో మనకు పాయింట్ తర్వాత దశాంశ బిందువు తర్వాత 2 స్థానాల వరకు సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత అలాగే 8/15.
ఓకే, సో 0 పెట్టుకొని ఓకే 80 వస్తుంది. సో 15 5 75, 15 5 75. సో ఇక్కడ 0.5 వచ్చింది. దేని యొక్క విలువ 8/5 యొక్క విలువ 0.5, 9/14 యొక్క విలువ 0.64, 3/5 యొక్క విలువ 0.6, 5/7 యొక్క విలువ 0.7. ఓకే, ఇవి ఒకట్లు పూర్ణాంక భాగాలు. తర్వాత ఇక్కడ 7 దశాంశాలు ఉన్నాయి, 6 దశాంశాలు, 6 దశాంశాలు, 5 దశాంశాలు. వీటిలో మనకు కావాల్సింది అతి పెద్దది. ఓకే, ఇది 0.5 అంటే చిన్నది అవుతుంది. తర్వాత నెక్స్ట్ 0.6 ఉంది, 0.6 ఉంది, ఇది 0.7. కాబట్టి మనకు అన్నిటికంటే పెద్దది 0.7 అవుతుంది. ఎందుకంటే మనకు ఎక్కడైతే దశాంశం పెద్దగా ఉంటుందో అదే పెద్ద భిన్నం అవుతుంది. ఓకే, సో 0.7 అనేది పెద్దది. 0.7 అనేది దేన్ని తెలియజేస్తుంది? 5/7. సో ఇవ్వబడినటువంటి భిన్నాలలో 5/7 అనేది అతి పెద్ద భిన్నము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది ఇక్కడ గమనించండి. ఒక హాస్టల్లో 31.1 లీటర్ల పాలు కొంటారు. ప్రతి విద్యార్థికి 1/16 లీటర్ల పాలు ఇస్తారు. అయినా ఆ హాస్టల్లోని విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే, మొత్తం హాస్టల్లో ఎంత లీటర్ల పాలు? 31.1 లీటర్ల పాలు కొంటారు. ఓకే, ఈ పాలలో ప్రతి విద్యార్థికి ఎంత ఇస్తారు? 1/16. అంటే దీనిని 31.1 లీటర్ల పాలని ఈ పాత్రతోని అందరి విద్యార్థులకు ఇస్తారు. అంటే ఎంతమంది విద్యార్థులు అంటే ఏం చేయాలి? 31.1/2ను డివైడెడ్ బై 1/16తోని కనుక మనం భాగించినట్లయితే 31.1/2ను 1/16తో భాగించినట్లయితే మనకు కావలసినటువంటి ఆ హాస్టల్లో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య వచ్చేస్తుంది. ఏం చేస్తానంటే 31.1/2ను ఓకే ప్రతి విద్యార్థికి ఇంత చొప్పున ఇస్తున్నాం. ఓకే, కాబట్టి దీనిని ఇన్ని భాగాలుగా చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య వస్తుంది. సో దీనిని ఏం చేయాలి? భాగారం చేయాలి. సో ఇక్కడ భాగారం చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చండి. 2 31 62, 62కు 1 కలిపితే 63/2 డివైడెడ్ బై 1/16. ఓకే, భిన్నాన్ని భిన్నంతో భాగారం చేసేటప్పుడు ఎప్పుడైనా ఏం చేస్తాం? మొదటి భిన్నాన్ని సేమ్ ఉన్నది ఉన్నట్టుగా రాయండి, 63/2. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై గుర్తు తీసేసి ఇంటూ గుర్తు రాయాలి. తర్వాత రెండవ భిన్నం దేంతోనైతే భాగిస్తున్నామో దాని యొక్క గుణకార విలోమం రాయాలి. అంటే 1/16 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 16/2. సారీ 16/1. 1/16 ఉంది కదా, దాని యొక్క గుణకార విలోమం 16/1. సో 2 ఎక్కం 2, 2×16. సో లవంలో 63, 8 8 మూల 24, తర్వాత 8 6 48, 48కి 2 కలిపితే 50. 504/1 అంటే 504. సో ఆ హాస్టల్లో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అవుతుంది? 504 అవుతుంది. 6th క్వశ్చన్ చూడండి. 1/2 డివైడెడ్ బై 1/3 విలువ ఎంత? ఓకే, ఇక్కడ సాధిద్దాం చూడండి. 1/2 డివైడెడ్ బై 1/3 ఓకే, ఇక్కడ మనకు ఒకటి ఘాతాంక న్యాయాలలో ఒక సూత్రం ఉంటుంది. ఏ ఘాతం -m గనక ఉన్నట్లయితే దానిని మనం 1/a అని రాయొచ్చు. ఓకే, ఏ ఘాతం -m గనక ఉన్నట్లయితే దానిని 1/a అని రాయొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఘాతం ఉందో ఇది లవానికి హారానికి రెండింటికి వర్తిస్తుంది. సో 1/-2/2 రాయొచ్చు. డివైడెడ్ బై ఇక్కడ కూడా సేమ్ 1/-3/3 ఓకే, ఈ సూత్రం ప్రకారము మనకు ఈ లవంలో ఉన్నది ఎక్కడ పోతుంది? హారంలో. అలాగే ఇంకో సూత్రం కూడా ఉంది చూడండి. 1/a-m కనుక ఉన్నట్లయితే దానిని a-m రాయొచ్చు. ఈ రెండు సూత్రాల ప్రకారము 1/-2 అనేది ఎక్కడ పోతుంది? హారంలో పోతే 1/2 అవుతుంది. 2/-2 లవంలో వస్తే 2/2 వస్తుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా 3/3/1/3 ఈజ్ ఈక్వల్ 2
ఘాతం 2 అంటే 4, 4/1 ఘాతం 2 అంటే 1 డివైడెడ్ బై 3 ఘాతం 3 అంటే 3 ముల్ల 9, 9 ముల్ల 27 బై ఎంత వస్తుంది మనకు 1 ఘాతం 3 అంటే 1. 1ని 1కి ఎంత ఘాతం ఉన్నప్పటికీ కూడా దాని యొక్క విలువ మళ్ళీ 1. సో 4/1 డివైడెడ్ బై 27 1 బై అంటే ఏం రాస్తాం మనం? జస్ట్ 4/1 అంటే 4 డివైడెడ్ బై 27 ఈజ్ ఈక్వల్ 4/27 వస్తుంది దీని యొక్క ఆన్సర్. ఓకే, డైరెక్ట్ ఈ రకంగా ఇక్కడ ఘాతాంక న్యాయ సూత్రాన్ని ఉపయోగించి దీని యొక్క ఆన్సర్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, మళ్ళీ భిన్నాలు ఇవ్వడం జరిగింది. వాటిలో అతి చిన్న సంఖ్య ఇది. ఇది టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇంతకుముందు వచ్చింది టీఆర్టీ 2018లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్న. వీటిలో ఈ భిన్నాలలో అతి చిన్న సంఖ్య ఇది. వీటిలో అతి చిన్న సంఖ్య ఇది. -4/9, -5/12, -7/18, -2/3. ఓకే, వీటిలో చిన్నది పెద్దది కనుక్కోవాలంటే హారాలు సమానం చేసి లేదా వీటిని దశాంశాలుగా మార్చి కూడా వీటిలో చిన్నది పెద్దది కనుక్కోవచ్చు. ఇక్కడ హారాలు గమనించాలి. హారాలు చూసినట్లయితే చూడండి, ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలుగా ఉన్నాయి. 3, 3 ముల్ల 9, 3 నాలుగు 12, 3 ఆరుల 18. సో వీటి యొక్క కాసాగును మనం చాలా సులభంగా కనుక్కోవచ్చు. కాసాగు కూడా మనకు చిన్న సంఖ్య వస్తుంది. చూద్దాం కాసాగు ఎంత వస్తుంది అనేది. 9, 12, 18, 3ల కాసాగు. ఇవన్నీ 3తోని నిశ్శేషంగా భాగిస్తాయి. 3 ముల్ల 9, 3 నాలుగు 12, 3 ఆరుల 18, 3 ఎక్క 3, మళ్ళీ 3తోని నిశ్శేషంగా భావించబడతాయి. 3 ఎక్క 3, తర్వాత 4 4, 3 2 6, 1 1. ఇవి 2తో భావించబడతాయి. 1 2 2, 2 1, 1 1. సో కాసాగు ఎంత అవుతుంది? 3 ముల్ల 9, 9 2, 18, 18 2, 36. కాసాగు మనకు 36 వచ్చింది కాబట్టి అన్నిటి యొక్క హారాలు 36కు సమానం చేద్దాం. -4/9, 9ని దేనితోని గుణిస్తే 36 వస్తుంది? ఓకే, 4తోని. సో లవాన్ని కూడా 4తోని గుణించాలి. నెక్స్ట్ భిన్నం చూడండి, 5/12, 12ను దేనితోని గుణిస్తే 36 వస్తుంది? 12 మూల 36. సో లవాన్ని కూడా 3తోని గుణించండి. అలాగే -7/18, 18 దేనితోని గుణిస్తే 2తోని. సో లవాన్ని హారాన్ని 2తోని గుణించండి. -2/3, 3ను దేనితోని గుణిస్తే 36 వస్తుంది? 12తోని. 3 12 36. సో లవాన్ని కూడా 12తోని గుణించండి. చూడండి, -16/36, -15/36, -14/36, -24/36. అయితే ఇక్కడ చూడండి, మనం భిన్నాలు రాసినప్పుడు ఇక్కడ వీటి ముందు అన్నిటి ముందు రుణాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా రుణ భిన్నాలు. అలా కాకుండా మామూలుగా ధన భిన్నాలు కనుక ఉన్నప్పుడు దేని యొక్క లవం అయితే పెద్దగా ఉంటుందో అదే మనకు పెద్ద భిన్నం అవుతుంది. అంటే ఆ భిన్నం యొక్క విలువ పెద్దగా అవుతుంది. ఇప్పుడు వీటి ముందు ప్లస్లు ఉన్నప్పుడు. కానీ ఇక్కడ అన్నిటి ముందు మైనస్లు ఉన్నాయి. మైనస్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ దాని యొక్క విలువ అయితే పెద్దగా ఉంటుందో అదే అన్నిటికంటే చిన్నది అవుతుంది. సాధారణంగా మనం చూడండి, ఇక్కడ సంఖ్యలు రాసేటప్పుడు -2, తర్వాత -3, -1, 0, 1, 2, 3 ఇలా రాసామనుకోండి. వీటిలో చూడండి, ఎప్పుడైతే దేనికైతే ఇక్కడ -3, 1 తీసుకుందాం. వీటిలో ఏది పెద్దది చెప్పండి? 1 ఎప్పుడైనా పెద్దది అవుతుంది. అంటే మైనస్ గుర్తున్నది ఎప్పుడైనా దీని యొక్క మైనస్ లేనప్పుడు ఇది పెద్దది, కానీ మైనస్ గుర్తున్నప్పుడు ఏమవుతుంది? ఇది చిన్నగా అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే రకంగా ఎప్పుడైతే ఒక భిన్నం యొక్క ముందు మైనస్ ఉన్నదో, మైనస్ ఉన్నప్పుడు ఏ భిన్నం యొక్క లవం అయితే పెద్దగా ఉందో ఆ భిన్నం యొక్క విలువనే ఏమవుతుంది? అన్నిటికంటే చిన్నది అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ సజాతి భిన్నాలుగా మారిపోయినాయి. సో -24/36 అనేది అన్నిటికంటే చిన్న భిన్నం అవుతుంది. అంటే దీనిని రిప్రజెంట్ చేసేది ఏమవుతుంది? -2/3. -2/3 అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని భిన్నాలలో అతి చిన్న సంఖ్య అవుతుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఓకే, 11 మీటర్ల పొడవు గల తాడు నుండి 2.35 మీటర్లు మరియు 3.3/10 మీటర్ల పొడవు గల 2 ముక్కలను కత్తిరించగా మిగిలిన తాడు పొడవు ఎంత? మొత్తం తాడు ఇంత ఉందనుకున్నాం. దీని యొక్క పొడవు 11 మీటర్లు, మొత్తం 11 మీటర్లు. దీనిలో నుండి 2 ముక్కలు తీయడం జరిగింది. ఇక్కడ దాకా 2 ముక్కలు తీసేయడం. ఇక ఈ మిగిలినటువంటి ఈ భాగం యొక్క పొడవు ఎంత అవుతుందో కనుక. ఓకే, ఈ 2 ముక్కలలో
ఒక ముక్క పొడవు ఇక్కడ నుండి ఇక్కడ దాకా అనుకుందాం. ఎంత? 2 పూర్ణాంకం 3/5. ఇంకొక ముక్క ఎంత ఉంది? 3 పూర్ణాంకం 3/10. మనకు కావాల్సింది ఈ ముక్క రావాలంటే ఈ మొత్తం పొడవులో నుండి, అంటే ఈ 11 మీటర్ల నుండి ఈ రెండింటి మొత్తాన్ని తీసేయండి. 2 పూర్ణాంకం 3/5 ప్లస్ 3 పూర్ణాంకం 3/10. 11 నుండి దీనిని తీసేస్తే మనకు కావాల్సినటువంటి మిగిలిన భాగము వచ్చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ 11 మైనస్, ఓకే, 5 2 10, 10కి 3 కలిపితే 13/5 ప్లస్ 10 3 30, 30కి 3 కలిపితే 33/10. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హారాలు సమానం చేసి సజాతి భిన్నాలుగా మార్చండి. దానికోసం 5 10ల యొక్క కసాగు, 5 యొక్క గుణిజమే 10 కాబట్టి వీటి యొక్క కసాగు 10 అవుతుంది. సో 11 మైనస్ దీని యొక్క హారాన్ని అంటే కసాగుకు సమానం చేయాలి. 13/5 ఉంది. 5 దేనితో గుణిస్తే 10 వస్తుంది? 2తోని. అలాగే లవాన్ని కూడా 2తోని గుణించండి. ఆల్రెడీ ప్లస్ 33/10, మనకు ఆల్రెడీ 10 ఉంది, కసాగు 10 వచ్చింది కాబట్టి హారం కూడా 10 ఉంది కాబట్టి దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. 11 మైనస్ 13 26/10 ప్లస్ 33/10 ఇజ్ ఈక్వల్ 11 మైనస్ 26కు 33 కలపండి. 26కు 33 కలిపితే ఇంత 59/10. సో చూడండి, ఇది ఒక పూర్ణ సంఖ్య నుండి భిన్నాన్ని తీసేయడం చాలా సులభం. 10 10ల 110 మైనస్ 59. 10 10లు 110. 110 నుండి 59ని తీసేయండి. తీసేస్తే మనకు 10 నుండి 9 తీసేస్తే 1, 10 నుండి ఇక్కడ 10 మిగులుతుంది, 51. సో ఎంత అవుతుంది? 51/10. అంటే మిగిలినటువంటి తాడు పొడవు ఎంత అవుతుంది? 51/10. దీనిని మిశ్రమ భిన్నంగా మార్చాలి. మిశ్రమ భిన్నంగా మార్చాలంటే 51ని 10తోని భాగారం చేయండి. 10 5ల 50. ఓకే, 51 నుండి 50 తీసేస్తే 1. సో ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఇది పూర్ణాంకము, 5 పూర్ణాంకము. ఇక్కడ ఏదైతే శేషం మిగిలిందో అది లవము, తర్వాత ఇది మిగిలినటువంటి తాడు యొక్క పొడవు ఎంత అవుతుంది? 5 పూర్ణాంకం 1/10 మీటర్లు అవుతుంది. తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్ 9వ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్ ఏముంది? 9th క్వశ్చన్, 2 భిన్నాల మొత్తము 4 పూర్ణాంకం 2/3 మరియు అందులో ఒక భిన్నం ఇచ్చాడు 3 పూర్ణాంకం 1/2 అయినా మరొక భిన్నం ఎంత? 2 భిన్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక భిన్నం ప్లస్ ఇక్కడ ఒక భిన్నం. ఓకే, వాటిలో ఆ రెండింటి మొత్తం చేస్తే ఎంత వచ్చింది మనకు? 4 పూర్ణాంకం 2/3. ఓకే, ఒక భిన్నం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 3 పూర్ణాంకం 1/2. ఈ భిన్నం మనకు కావాలి. ఓకే, ఈ భిన్నం తెలియదు కాబట్టి ఈ భిన్నం తెలియాలంటే ఈ మొత్తంలో నుండి దీనిని తీసేయండి. ఈ మొత్తంలో నుండి దీన్ని తీసేస్తే మనకు కావాల్సినటువంటి భిన్నం వస్తుంది. ఆ భిన్నం మనకు తెలియదు కాబట్టి ఎక్స్ కూడా అనుకోవచ్చు. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 4 పూర్ణాంకం 2/3. ఈ ప్లస్ అటు పోతే మైనస్ అవుతుంది, 3 పూర్ణాంకం 1/2. సో 3 4 12, 12కు 2 కలిపితే 14/3 మైనస్ 2 3 6, 6కు 1 కలిపితే 7/2. ఓకే, దీన్ని తీసేయాలంటే మళ్ళీ సజాతి భిన్నాలుగా మార్చాలి. 3 2ల కాసాగు, 3 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కావున వీటి యొక్క కసాగు 6 అవుతుంది. కావున రెండింటి యొక్క హారాలు 6కు సమానం చేయాలి, కసాగు 6కు సమానం చేయాలి. సో 14/3, 3ను 2తోని గుణిస్తే 6. సో లవాన్ని కూడా 2తోని గుణించండి. మైనస్ 7/2, హారం 6 చేయాలి. ఓకే, సో హారాన్ని 3తోని గుణించండి. కావున లవాన్ని కూడా 3తోని గుణిస్తాం. 14 2 28/6 మైనస్ 7 3 21/6. 28 నుండి 21 తీసేస్తే 7/6. ఇది తర్వాత కావలసినటువంటి మరొక భిన్నం, ఈ ఎక్స్ యొక్క విలువ. దీనిని అపక్రమ భిన్నంగా మార్చినట్లయితే 7ను దేనితోని 6తోని భాగారం చేయాలి. 6 ఎక్కం 6. సో శేషం 1 మిగులుతుంది. సో ఇది పూర్ణాంకం, 1 పూర్ణాంకం 1/6. ఇంకా రెండవ భిన్నం ఎంత అవుతుంది? 1 పూర్ణాంకం 1/6 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఏముంది? ఒక డ్రమ్ములో 2/3 భాగం నిండి ఉంది. ఇది ఒక డ్రమ్ అనుకుందాం. ఓకే, ఇది ఒక డ్రమ్. ఈ డ్రమ్మునిలో ఎంత భాగము? 2/3 భాగం. అంటే ఈ డ్రమ్ని మొత్తం హారం ఎంత ఉంది చూడాలి. ముందు హారం 3 ఉంది కదా, కాబట్టి డ్రమ్ని 3 సమాన భాగాలు చేయండి. ఇందులో ఎంత భాగం మిగిలింది? 2/3 భాగం. అంటే 2/3 భాగం ఇంత భాగం మిగిలింది, నిండి ఉంది.
ఇంకా అది పూర్తిగా నిండడానికి ఇంకా 50 లీటర్ల అవసరం. అది పూర్తిగా అంటే ఇక్కడ వరకు పూర్తిగా నిండడానికి ఇంకా 50 లీటర్లు అవసరం. అంటే ఈ మిగిలిన భాగం ఎంత అవుతుంది? ఇది ఇక్కడ దాకా 2/3 అయితే ఇది మొత్తం ఒకటిలో నుండి ఈ 2/3 తీసేస్తే మనకు మిగిలేది ఎంత అవుతుంది? 1/3. ఈ మిగిలిన భాగం ఎంత చెప్పండి? ఇది 1/3. ఈ 1/3 అనేది ఎంతకు సమానం అన్నాడు? 50 లీటర్లకు సమానం. అంటే ఇంకా నిండాల్సిన భాగం 1/3. ఇది ఎంతకు సమానం? 50 లీటర్లు. సో 1/3 = 50. మనకు మొత్తం ఆ డ్రమ్ము పూర్తి సామర్థ్యం కావాలి, అంటే మొత్తం 1 డ్రమ్ = కావాలి. సో 1/3 ఉంది. దేర్ఫోర్ మనకు 1 ఏమవుతుంది? ఈ 1ని 3 ఏం చేస్తుంది? భాగిస్తుంది. భాగించేది అటుపోతే ఏమవుతుంది? గుణిస్తుంది. సో 50 × 3 1/3 ఉంది కదా, 1/3 1ని 3 భాగిస్తుంది. భాగించేది అటుపోతే ఏం చేస్తుంది? గుణిస్తుంది. సో మనకు 1 డ్రమ్ ఫుల్ డ్రమ్ కావాలంటే 50 × 3 = 150. ఓకే, పూర్తి ఆ డ్రమ్ ఒక డ్రమ్ ఆ పూర్తి డ్రమ్ యొక్క సామర్థ్యం, మొత్తం డ్రమ్ యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 150 లీటర్లు అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 144లో 3/4 భాగము 96లో 2/3 భాగం కంటే ఎంత ఎక్కువ? సో దీనిలో కనుక్కోవాలి. 1/44లో 3/4 భాగం కనుక్కోవాలి. అలాగే 96లో 2/3 భాగం. ఈ భాగము దీనికంటే ఎంత ఎక్కువ అని అన్నాడు. సో ముందు కనుక్కోండి. 144లో 3/4 అంటే ఏం చేయాలి? 144 × 3/4. ఓకే, ఈ సంఖ్యలో ఎంత భాగం అంటే ఎప్పుడైనా మనం ఇంటూ చేసుకోవాలి. అలాగే 96లో 2/3 భాగం అంటే 96 × 2/3 చేసుకోవాలి. సో కొట్టివేత చేయండి. 2 2 4, 2 ఏళ్ళ 14, 2 2 అలాగే మళ్ళీ 2 ఎక్కంతో 2 ఎక్కం 2 36. సో 3 6 18, 3 3 9, 9కి 1 కలిపితే 10. సో 144లో 3/4 అంటే 108 వచ్చింది. ఇందులో చూద్దాం. ఓకే, 3 ఎక్క 3, 3 3 9, 3 2 6, 32 2 64. ఓకే, 188 144లో 3/4 భాగం, అలాగే 64 96లో 2/3 భాగం. ఇది ఎంత ఎక్కువ అన్నాడు. ఎంత ఎక్కువ అన్నాడు కాబట్టి 108 నుండి 64 తీసేయండి. 108 - 64 చేస్తే ఎంత వస్తుంది? 8 నుండి 4 తీసేస్తే 4. సో 10 నుండి 6 తీసేస్తే 4. ఓకే, ఎంత ఎక్కువ అవుతుంది చెప్పండి? 44 ఎంత ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్. ఒక ఆస్తిలో 1/3 భాగం. ఇది మొత్తం ఒక ఆస్తి ఉంది. ఇది మొత్తం ఒక ఆస్తి. ఇందులో 1/3 భాగం ఎంత? 1/3. హారం 3 ఉంది కాబట్టి దీనిని 3 సమాన భాగాలు చేయాలి. హారం ఎంత ఉంటే అన్ని సమానం. ఇక్కడ కూడా హారం 3 ఉండే 3 సమాన భాగాలు. ఇక్కడ కూడా హారం 3 ఉంది కాబట్టి 3 సమాన భాగాలు చేయండి. 1/3 భాగము అంటే 1/3 భాగం అంటే ఇది 1/3 భాగం. మిగిలింది ఎంత అవుతుంది? ఇది 2/3 భాగం. ఇది 1/3 భాగం. ఈ 1/3 భాగం అనేది ఎంతకు సమానమైంది? 1500కు సమానమైంది. ఆ ఆస్తిలో 1/5 భాగం ఎంత అవుతుంది? సో చూద్దాం మనం. 1/3 భాగం అంటే 1/3 భాగం = 15,000. సో ఆ ఆస్తి మొత్తం అంటే ఆస్తి మొత్తం 1 కనుక అనుకున్నట్లయితే 1 = 1ని 3 ఏం చేస్తుంది? భాగిస్తుంది. భాగించేది అటు పోతే ఏమవుతుంది? గుణిస్తుంది. ఓకే, 1500. సో 1500 ఇంటూ దీని 1ని 3 భాగిస్తుంది కదా, భాగించేది అటు పోతే గుణిస్తుంది. సో ఒక ఆస్తి మొత్తం ఆస్తి యొక్క విలువ, ఆ మొత్తం ఆస్తి యొక్క విలువ మనకు వచ్చేస్తుంది. 1500ని 3తోని గుణించండి, ఎంత వస్తుంది? ఓకే, 4500. ఇది మొత్తం ఆస్తి విలువ. ఈ మొత్తం ఆస్తి ఎంత? 4500. ఇందులో 1/5 భాగం కనుక్కోవాలి. అంటే 4500లో 1/5 భాగం అంటే 4500 ఇంటూ 1/5 చేస్తే సరిపోతుంది. ఓకే, 5 ఎక్కం 5, 5 9 45, 5 0 0, 5 0 0. సో 900 ఇంటూ 1 అంటే 900. అంటే ఆ ఆస్తిలో 1/5 భాగం ఎంత అవుతుంది? 900 అవుతుంది.